ద ఫ్లైట్స్. ఇప్పుడు నేను వచ్చిన పార్క్ అయితే చూపిస్తాను. ఇదిగో పిల్లి పిల్ల. ఇదిగో మా ఫ్లైట్ వెళ్తుంది, 2 ఫ్లైట్లు. అదిగో అది కూడా ఎమిరేట్స్. చూడండి 2 ఫ్లైట్లు ఎలా వెళ్తున్నాయో. ఒక కిందకి దిగుతుంది పార్క్ వచ్చేసి. ఒక ఫ్లైట్ అక్కడ ఎయిర్పోర్ట్. హలో గైస్, దిస్ మై న్యూ బ్లాగ్. ఈరోజు పొద్దున్నే వచ్చేసాం మెడికల్ చేయించుకోవడానికి. ఇక్కడ బుర్జ్ ఖలీఫా పక్కన పెద్ద మెయిన్ సిటీలో అయితే ఉండిద్ది ఇది. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి మీకు. సిటీ వచ్చేసి ఇది మెయిన్ సిటీ. మెయిన్ సిటీలో మెడికల్, అదే మెడికల్ స్టేషన్. మెట్రో కూడా అవుతుంది. అన్ని బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, హోటల్. ఇది స్లిప్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ చేయించుకొని వెళ్తున్నాం ఇప్పుడే చిన్నగా డ్యూటీకి. అయితే సాయంత్రం మాట్లాడుకుందాం మిగతా విషయాలని. కరెక్ట్గా పొద్దున్నే 4:30-5 అయితే లేచి అక్కడికి వెళ్ళిపోయాం. చాలా మంది వస్తారు రోజు. దుబాయ్లో ఉన్న ప్రతి ఒళ్ళు అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కానీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి కన్ఫామ్గా. అదొక రూల్ అక్కడ, మంచి రూలు. ఎవరికి ఏమన్నా ఉన్నా బయటపడిపోతాయి. వాడికి ఏమన్నా తెలియని ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రిటర్న్ పంపించేస్తారు ఇంటికి. వాడి హెల్త్ కరెక్ట్గా ఉంటే డ్యూటీ చేయనిస్తారు. ఇప్పుడు మా అందరికి పర్ఫెక్ట్ అని పడింది, అందుకని మేము అందరూ తిరిగి వెళ్తున్నాము. పర్లేదు, చిన్నగా అయితే వెళ్తున్నాము డ్యూటీకి. ద ఫ్లైట్స్. ఓకే గైస్, డ్యూటీ అయితే అయిపోయింది. సరదాగా వెళ్తున్నాం ఇంకా బయటికి. ఇప్పుడే అవగొట్టుకొని చిన్నగా అయితే వెళ్తున్నాను. షేవింగ్ కూడా చేసుకోవాలి, బాగా పెరగలేదు అయినా తీయాలి. కొంచెం కూడా పెంచకూడదు ఇక్కడ, అనుకో. లైట్గా షేవింగ్ అయితే చేసుకుందాం. రూమ్కి వెళ్ళిపోయి వెళ్తున్నాను, బయలుదేరాను. తినేసాము. ఈరోజు అయితే చికెన్ పెట్టారు ఎండలకి బాగా. వేరే హోటల్లో వేరే వర్క్ చేసే కాడైతే ఎండలకి కొంచెం అయ్యి మా హోటల్లో చికెన్ తప్పితే ఏం ఉండదు. తినేసి అయితే వెళ్తున్నాము. తినాలి ఈ చికెన్. మరీ దారుణంగా ఎండలకు కూడా మరీ దారుణంగా పెడుతున్నారు మా దాంట్లో.
చూడండి గాయస్ పార్క్ ఎంత బాగుందో. ఈ పిల్లలు సరదాగా చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా, అందుకని వచ్చాను. ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, ఈ రోజు వచ్చాను. ఇవన్నీ హైవేల పక్కన భలే పెంచుతారు ఇల్లు. అది అంతా ఇసుకే, ఇసుకలో పెరిగే మొక్కలు ఇవన్నీ. నేను ఉండేది ఎక్కడ అంటే మెయిన్ గా ఇక్కడ సముద్రం ఉండిద్ది. సముద్రం పక్కనే మెయిన్ సిటీ అయితే ఉండిద్ది. ఆ మెయిన్ సిటీ పక్కన ఇంకా మా పక్కనే ఉండిద్ది సముద్రం కూడా. కాకపోతే అటు వెళ్ళడానికి టైం అయితే దొరకట్లేదు. అంటే ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు, 4 ఉండదులే, మా బిల్డింగ్ పై నుండి చూస్తేనే కనపడిద్ది క్లియర్ గా. ఒక 2-3 కిలోమీటర్లు ఉండిద్ది నడుచుకుంటా వెళ్తే. వెళ్దాం ఒక రోజు, అది కూడా వెళ్ళేసి వద్దాం. కాకపోతే అందుకని ఇటు సరదాగా ఇటు అయితే వెళ్తున్నాం. నుంచి వెళ్తాం మళ్ళీ, ఎందుకు కదా తీరుకుంటా. ఇగో గాయస్ పార్క్ వచ్చేసి చూడండి, ఇదంతా మెయిన్ సిటీ. మెయిన్ సిటీలో పార్క్ చూడండి, అందరూ చాలా కూర్చున్నారు. నాకు కూడా పెద్ద వాకింగ్లు చేయాల్సిన, ఎక్కడెక్కడ వాకింగ్లు జాగింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవే సరిపోతాయి రోజు. ఇవే వాకింగ్స్, ఇవే జాగింగ్, ఇవే సరిపోయిన పార్క్ అయితే చూపిస్తాను. అంటే మరీ పెద్ద పార్క్ ఏం కాదు, అది జస్ట్ నార్మల్. అంటే అందరు కూర్చోడానికి కానీ నీట్ అండ్ క్లీన్ గా ఉండిద్ది. పక్కనే హైవే, అదంతా బాగుండిద్ది. ఇప్పుడు నేను వచ్చింది అయితే ఒకసారి ఇప్పుడు పార్క్ అయితే చూపిస్తాను చూడండి. పార్క్ వచ్చి చూడండి ఎంత బాగుందో, నీట్ అండ్ క్లీన్ గా ఉంది. పక్కనే మళ్ళీ హైవే చూడండి, సన్సెట్. అది ఆ బిల్డింగ్ కనబడుతుందా, దాని వెనకమాలే సముద్రం. అది ఇదంతా బ్రిడ్జియే, ఆ బ్రిడ్జి వెనకమాలే సముద్రం ఉండేది. చూడండి అన్ని మెయిన్ టవర్స్, సిటీ మెయిన్ టవర్స్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఈ పార్క్ వచ్చేసి అందరూ చూడండి ఎలా కూర్చున్నారు, బాగుంది కదా. ఇంకా అటువైపు ఉంది, అటు కూడా వెళ్దాం కాసేపులో. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఎక్కడ పడితే ఏమి వేయరు, ఏ పడితే అయ్యి నీట్ గా క్లీన్ గా ఉంచుతారు. డస్ట్బిన్స్ ఇక్కడే ఉంటాయి. ఆ పార్కులో కనిపించింది అదంతా చెత్త కాదు, అవన్నీ ఆకులు, చెట్ల ఆకులు. అవి చూడటానికి ఏమో చెత్త ఉన్నట్టు ఉండే, దగ్గర పోయి చూస్తే అవన్నీ ఆకులు ఎండిపోయేతలకు అలా ఉండే. నీట్ గా క్లీన్ గా అయితే ఉంచుతారు ఇక్కడైతే, చాలా బాగుండిద్ది. అదిగో నేను చాలా రోజులు పెట్టి వద్దాం వద్దాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు, అందుకని ఈ రోజు వచ్చాను. అంటే ఇక్కడ వరకే నేను తీసింది, అటు ఇంకా ఉంది కొంచెం, అటు కూడా వెళ్దాము. కొంచెం దూరం, ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా, అందుకనే లేట్ అయి పెట్టింది. ఇంకా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా వెళ్తే చేరుకుంటాం సముద్రం. అది రేపు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అయితే వెళ్ళి తీసేసి వద్దాము. ఇప్పుడు అందుకని ప్రస్తుతానికి ఇక్కడికైతే వచ్చాను. ఇంకా చిన్నగా సరదాగా బయట అటైతే వెళ్దాం. కూర్చొని బోర్ కొట్టేసింది ఇక్కడ. చిన్నగా వెళ్తున్నాను. ఫ్లైట్లు కూడా బాగా కదిలిపోయినాయి, వెళ్తున్నాయి అవి కూడా. నేను కూడా వెళ్ళిపోదాం చిన్నగా. ఇంకా కాసేపు కూర్చొని అయితే వెళ్దాం. ఇక్కడ అందరు ఇక్కడ కూర్చుని అయితే, ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఉందనుకుంటా. ఇక్కడ ఉంది, కూర్చున్నాం. బాయ్స్ కబుర్లు కూర్చుంటున్నాను ఇక్కడ. గాలి దొరికింది అక్కడ. ఎలా ఉంది ఇక్కడ ఇగో మా ఫ్లైట్ వెళ్తుంది, 2 ఫ్లైట్లు. అదిగో అది కూడా ఎమిరేట్స్. చూడండి 2 ఫ్లైట్లు ఎలా వెళ్తున్నాయో. ఒకటి కిందకి దిగుతుంది పార్క్ వచ్చేసి. ఒక ఫ్లైట్ అక్కడ ఎయిర్పోర్ట్, ఒక ఫ్లైట్ కిందకి దిగితే ఇంకో ఫ్లైట్ ఆటోమేటిక్ గా పైకి అయితే వెళ్ళిపోయింది. అస్సలు ఒక నిమిషం కూడా వెయిట్ చేయదు. ఇలా దిగంగానే
అలా ఎక్కిపోయింది. చూసారు కదా 2 ఫ్లైట్లు. దీన్ని రీల్స్ లో కూడా పెడతాను ఇన్స్టాలో ఒకసారి. ఇది లింక్స్ నేనున్న ప్లేస్ వచ్చేసి పార్క్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. చల్లటి గాలిలో ఉంది సాయంత్రం పూట. పొద్దున పూట ఎంత ఎచ్చగా, మధ్యాహ్నం సాయంత్రం పూట ఎంత ఎచ్చగా ఉన్నా ఈ టైన చల్లగా ఉంది వాతావరణం. నేను కూడా అందుకని వచ్చి కూర్చున్నాడు పార్క్ లో. బాగుంది. ఎప్పుటాల నుంచో రావాలనుకుంటున్నాను, అది కుదరక రావట్లేదు. ఇప్పుడు కుదిరింది, అందుకని వచ్చి కూర్చున్నాను అలా బాగుందని. ఈ పక్కనే హైవే మళ్ళీ. ఇదిగో పిల్లి పిల్ల చూస్తుంది, అది ఎక్కడి నుండి వస్తుందా సౌండ్ అని. నాయన చూడటానికి దీంట్లో ఎలా ఉందో గానీ భయంకరంగా ఉన్నారు నాయన. అది ఏంది కరుతావా? ఓకే గైస్, రూమ్ కి అయితే ఇంక చిన్నగా బయలుదేరదాం. చాలాసేపు ఉన్నాను ఇక్కడ కూర్చొని. ఇదిగో పార్క్ అయితే ఎలా ఉందో చూడండి. చిన్నగా అయితే వెళ్తున్నాము. 2 ఫ్లైట్లు ఇంతాక ఒకదానికొకటి ఇలా వెళ్ళినవి. దాన్ని ఒక షార్ట్ లాగా తెద్దామని అరగంట సేపు కూర్చున్నాను. ఒకే ఫ్లైట్ వెళ్తుంది కానీ 2 ఫ్లైట్లు వెళ్తలేదు. అప్పుడప్పుడు 2 ఫ్లైట్లు అయితే వెళ్తాయి. వెళ్ళినప్పుడు షూట్ తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఈసారి మర్చిపోను, ఖచ్చితంగా తీస్తాను. అది ఇటువైపు ఒక ఫ్లైట్ వెళ్ళింది, ఇటువైపు ఒక ఫ్లైట్ వెళ్ళింది. 2 ఫ్లైట్లు వెళ్తాయి. అది తీయటం మర్చిపోయాను. ఓసారి రేపు తీస్తా. రేపు మిస్ అవను. ఇదిగో బస్ స్టేషన్ చూడండి. ఇది మళ్ళీ అందులో ఏసీ కూడా ఉండిద్ది కూర్చోడానికి. అదిగో అది అది బస్ స్టేషన్ బాగుండిద్ది. ఈ 2 ఫ్లైట్లు కొడదాం అనుకున్నా కానీ ఒకే ఫ్లైట్ కనపడుతుంది. అందుకని రేపు వదిలిపెట్టను. మళ్ళీ రేపు ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. ఇదిగో గాయస్ నేనున్న ప్లేస్ వచ్చేసి పార్క్ చూడండి ఎంత బాగుందో. ఇది నేనున్న ప్లేస్ వచ్చేసి హైవే. అది వెళ్తున్నాను. ఫ్లైట్ వెళ్తున్నా గాయస్ చిన్నగా రూమ్ కి. కూర్చున్నాం, అదే పార్క్ నా వెనకమాల ఉంది. బాగుండిద్ది. కాసేపు అలా కూర్చొని వెళ్తున్నాను రూమ్ కి. అయితే బాగుంది. నాకు పదపదాల స్టోరేజ్ ఫుల్ ఎక్కువైపోతుంది. ఈ వీడియోలు తీయాలంటే నిన్న తీసిన వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది. అంతే ఒక్కోసారి ఈ స్టోరేజ్ ఫుల్ అయితే ఇదే తలకాయ నిప్పురా బాబా. ఇంకేంటి గాయస్ కబుర్లు? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ పార్క్ లో బాగానే ఉండేది కానీ అంటే నేను ఎప్పుడు వెళ్ళే పార్క్ అంత లేదు. ఓకే పర్లేదు, బాగుంది కూర్చోడానికి ప్రశాంతంగా. పక్కనే హైవే గివే అంతా బాగుంది చూడటానికి. అందుకని కాసేపు అక్కడ ఎప్పుటాల నుంచో వెళ్దాం అనుకున్నాను. హలో గైస్, ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. రూమ్ కి అయితే వెళ్తున్నాం. చిన్నగా వచ్చేసాను ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి. రూమ్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఏవో తీసుకోవాలి, లేకపోతే లోపల ఆగట్లేదు. ఎందుకు అలవాటు అయిన కాడ నుంచి ఇంకా తాగాలనిపిస్తా ఉండి దాకలా. అదొక ఇబ్బంది మళ్ళీ అలవాటు అయిపోతే. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏవో తీసుకోవాలి. థమ్స్ అప్ తాగాలంటే 1 కమెంట్ చేయండి. స్ప్రైట్ తాగాలంటే 2 అని కమెంట్ చేయండి. అదంతా అసలు ఏం తాగొద్దురా అంటే మజా అన్న తాగాలి. మజా అన్న తాగుతూ వెళ్ళి తాగడం బట్టి పక్క ఏదో ఒకటి తాగాల్సిందే. నేను మనీ అయితే సెండ్ చేశాను ఇంటికి, అవి ఇంకా పడలేదు. వెళ్ళి
ఓకే గైస్, రూమ్కి అయితే వెళ్తున్నాను. బా బయట అంత అచ్చుకున్నా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎక్కుకుంటూ వెళ్ళాలి పై దాకా. ఇదే సరిపోయింది. 7 స్టేర్లు ఎక్కాలి పైకి. ఇంకెక్కి ముగించేద్దాం. కొంచెం ఎనర్జీ పెట్టాలి, అర్థమైంది నాకు. ఎనర్జీ లేదు, అందుకని తాగుతున్నా. ఇది తాగుతున్నా బాగా ఎనర్జీ అవుతుంది. ఓకే గాయస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు వీడియో ఎంతటితో ముగిచ్చేస్తున్నాం. రేపు ఇంకో మంచి వ్లాగ్తో వస్తాను. మంచి మంచి లొకేషన్స్తో అయితే వస్తాను. నా వీడియోస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ ఈరోజు వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నేను వేరే పనుండి ఆఫీస్ వర్క్లో అది మిస్ అయిపోయాను. అందుకనే జస్ట్ అలా అలా నడుచుకుంటూ అలా పార్క్ అలా వెళ్ళి వచ్చి ఇటు వచ్చేసాను. ఆర్ ఇంకేంటి కబుర్లు, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం. రేపు ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఆల్, గుడ్ నైట్, బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్. The flights